గదే చేసుకున్నారు. మాకున్నదే గది. మాకు ఒక్క ఎకరము అర్ధ గుంటనో ఒక 10 గుంటలు కూడా మాకు ఎక్కలేదు. చెర్ల మాకు ఒక 5 ఎకరాల భూమి ఉంటే ఆ చెరువు పెద్ద చేస్తానికి అప్పుడు ఆడికే ఎల్లగొట్టిరు ఒక 20 లక్షలు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. చాలా బావి పోయింది అన్నదే మాది. అంత ఆ బావి కూడా పోయింది. ₹1 లేకుండా అప్పటికే వెళ్ళిపోయినాం. ఇక్కడ బుర్ర సామాన్ల నుంచి మేము పెసార్లు మక్కలు జొన్నలు అలుక్కొని బతికినాం. వెనకడుతుంది కడుపు సాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాకు వచ్చి ఒక బోర్ వేయించిండ్రు. ఆ భూమిని చూసి మాకు బోర్ వేయించిండు. అప్పటి నుంచి మేము వరి పంటలు పండించుకొని బతుకుతున్నాం. మేము 8 కుటుంబాలు బతుకుతున్నాం. ఇప్పుడు ఈ భూమే మీది కాదంటారు వీళ్ళు. మరి మేము సత్తుడా బతుకుడా మరి వాళ్ళ కోసం. మరి మాకు ఎక్కడన్నా ఇంకా అవతల ఎక్కడన్నా ఒక ఎకరమో అర్ధ గుంటనో మాకు ఎక్కడ కూడా లేదు. మా ఆదాయం ఇది. మా పిల్లలు ఎట్లా మరి మేము ఎట్లా మేము బతుకుడు ఎట్లా మేము తీసుకుంటాం. ఇప్పుడు చేసుకున్న పొలాలను కూడా డిస్మెంటల్ చేస్తామని అంటుండ్రు. అలాగే మన ఆయన ఎంఆర్ఓ గారు డిస్మెంటల్ చేస్తాం మీరు బుక్కులు లేకపోతే అంటే మాకున్న బుక్కులు ఇవే వాళ్ళు ఇచ్చిన బుక్కులు అవి. ఆ బుక్కులు ఇప్పుడు చెల్లే అంటారు. మరి వాళ్ళు దొంగలమా ఇచ్చిన వాళ్ళు మేము దొంగలమా? ఈ బుక్కులు ఎక్కడి అవి మేము గిట్ట తయారు చేసినామా? ఆయన సంతకం లేదా దాని మీద? ఈ బుక్కులు ఇవి కాదు, ఈ భూమి ఇక్కడ కాదు అంటారు. మాకు మరి చేసుకునేదే గది. మాకు ఎక్కడ ఉన్నదో కాదే. మా నాన్నలు చేసుకునేది గదే, మేము చేసుకునేది కాదే. ఇప్పుడు మా పిల్లలు చేసుకునేది కాదే. మా 3వ కుటుంబం మునిగిపోయింది ఇప్పటి వరకు. మేము కూడా సంవత్సరానికి వస్తున్నాం. ఇప్పుడు మీది కాదంటే మరి మేము ఎక్కడ పోదామని చెప్పాలి. అయితే మరి అలా ఫోటోలు పెట్టుకొని పొలంలో దండలు పెట్టి ఆ ఫోటోలు కొట్టి ఆ సచ్చిత మందు దాయి సత్తాం. గంత తప్ప మాకేం లేదు. ఎక్కడున్నా మాకు అలా ఏం చూపి అని మేము చచ్చుడా. మరి ఇక ఎక్కువ మాటలు వస్తాయి. కానీ మాకున్న ఆదాయం తీసుకొని వాళ్ళు ఏం చేస్తాం గోసాలకు కడతాం అంటే మరి మేము ఎక్కడ పోదాం. గోసాలకు మీరు కడితే మేము ఎక్కడ చేస్తాం. మాకు ఉన్నాయే గవి. మాకు అవి తీసుకున్నాక మేము ఎట్లా పోదాం. అయితే వాళ్ళ పేరు మీద మండపాలు చేసుకుని వాళ్ళ పేర్లు రాసి అలా బొమ్మలు పెట్టి తాగి చేస్తామని అనుకుంటున్నాం. అంతే తప్ప వాళ్ళు తీసుకుంటే మంచిగా ఉండదు. అయితే మేము చచ్చుడో లేకపోతే వాళ్ళు మురుగుతారో ఎవరు మురుగుతారో ఏమైందో అర్థం అయితే లేదు. ఇంతే విషయం మీరు అన్నీ ఆలోచించి మాకు ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా అన్ని మాతోటి పాదయాత్ర సిరిసిల్లలాగా చేసిండు. ఈ భూములు పోదు పేద రైతుల భూములు అని 3 నెలల మీకు పట్టాలు ఇప్పిస్తా వచ్చేళ్ళు పట్టాలు అన్నాడు గెలిచినాక. ఇప్పుడు గెలిచినాక మాకే సుడి పెడుతుండే ఈ భూములకు నాకు తెలియదు అంటుడు. గోదాలకు ఇస్తారట అంటుడు. ఎమ్మెల్యే గారు కూడా ఒక విషయం చెప్తే ఆయన అన్నీ తెలిసినాయి కాబట్టి ఒక విషయం చెప్తే కూడా మొత్తం ఆ భూమిలో అడిగే పెట్టేవాడు. కానీ ఆయనకు అంత అధికారం ఉన్నది. ఆయనకు తెలిసింది కాబట్టి తెలిసినా కానీ తప్పించుకుంటుండు. ఇప్పుడు మరి తప్పించుకొని మా పాలనకైతే చేస్తాడో ఏం చేస్తాడో మరి మమ్మల్ని చంపి ఆ గోసాల కట్టని ఆ గోదాలు ఏమో బతకని మేమో చేస్తాం. ఆ పిల్లలు మేము అందరం వీడ ఇస్తాం దాగి చస్తే వాళ్ళకి కంటుసాల పడితే తీసుకుంటారు. బుక్కులు ఏమంటే లేని బుక్కులు అడిగే చేస్తాం. మాకు ఉన్నాయి కావి. మరి ఆ బుక్కులు మరి ఎవరు రాసి ఇచ్చిండు మాకు? ఆ బుక్కులు కావు అంటే ఎట్లా చెప్పురి? అదే విషయం ఇది మాట్లాడుతున్నాం. మేము సచ్చుడు తప్ప ఇంకేం లేదు మాకు.